హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. 10 గంటలకు వస్తే 11:40కి ఒక బుకింగ్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడే పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాను. మల్లాపూర్ది వచ్చింది డ్రాప్. ఆ ముందట ఉన్నదే పికప్ లొకేషన్. ఇది మన మెటీరియల్ 2 బ్యాగులు. 14 కిలోమీటర్ వచ్చింది డ్రాప్ లొకేషన్. ప్యాట్నీ ఫ్లవర్ పైన అయితే ఉన్నాను. నాచారం రోడ్ ఇంకో 3 కిలోమీటర్లు ఉంది అంతే. ట్రాఫిక్ ఎక్కడ తలగలేదు, తొందరగానే వచ్చేసిన. వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. భవానీ నగర్ అంట. ఈ రైట్, ఓకే ఈ రైట్. ఇది భవానీ నగర్ ఏరియా. వస్తే గాడికాయ అన్లోడింగ్. ఈ ట్రిప్కి మనకు వచ్చిన అమౌంట్ ఇంత. కంపెనీ ఒకడు ఇంత కట్ చేసుకొని మనకి ఇంత ఇచ్చిండు. కనిపిస్తుందా? ఇది కథ. చలో వేరే బుకింగ్ దోలాడుకుందాం ఇక మనం రోడ్ మీదకి పోయి. ఎన్నో ఉన్నా ఎక్కడైనా ప్లేస్ చూసుకొని వేరే బుకింగ్ కోసం వెయిట్ చేయాలి. అటు లెఫ్ట్ తీసుకుంటా ఇండస్ట్రియల్ ఏరియా దిక్కు. ఇదంతా డీసీఎం అడ్డా అనుకుంటా. ఈడ ఆగుదాం పక్కకి. టైం కరెక్ట్ 12:30 అవుతున్నది. కనిపిస్తుందా? కనిపిస్తలే కదా. 12:30 అవుతుంది టైం ఎగ్జాక్ట్. ఇందాక ఏం కనిపించదు. మనకి బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో చూద్దాం. ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందా. ఇండస్ట్రియల్ ఏరియా కదా, వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నా. కానీ తిరిగి చూద్దాం వెయిట్ చేసి. బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. 12:30 నుంచి ఇప్పుడు వచ్చేసి 1:40 అవుతుంది. 1:40. బుకింగ్స్ అయితే ఏం రాలేవు. అంకుల్ డెలివరీలో ఒక బుకింగ్ వచ్చింది. కాకపోతే 24 కిలోమీటర్లకి 600 ఇస్తున్నాడు. ఇక తీసుకోబుద్ధి కాలేదు. రేట్ చాలా తక్కువ ఉన్నది. టైము చూపెడతాను. 1:40. గంట పైన అయిపోతుంది వెయిట్ చేసి. చలో మల్లాపూర్ నుంచి అయితే పోదాము. గాడ నీడలో కూర్చున్నా. 11:02 అవుతున్నది కూర్చొని.
ఇన్ను చేసే పోదాం నడవండి ఇక. మీరు మొత్తానికే వస్తలేవు నా అకౌంట్కి. నా అకౌంట్ ప్రాబ్లం ఉందా లేకపోతే అందరికి అట్లనే అవుతుందో అర్థమవుతలేదు. మొత్తానికి చాలా డౌన్ అయిపోయింది అది. కొంతమంది మాకు మంచిగానే వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది మొత్తానికి వస్తలే అంటున్నారు. ఇక్కడ ఇంకా కొంచెం సేపు ఆగుదామా అనిపిస్తుంది కానీ ఆగి చూద్దాం. ఇక్కడ కొంచెం నీడ ఉన్నది, ఏమిటి ఓబుద్ది అయితే లేదు. చూద్దాం ఇంకో అర్ధగంట ఇక్కడ ఆగి. బుకింగ్స్ ఏం వస్తలేవు, ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. టైం చూస్తారా? పోదొక్క 3 అవుతుంది. వీడియోస్ కూడా అందుకే వస్తలేవు రెగ్యులర్గా, కారోబారే ఉంటలేదు. మనం ఏం వీడియో తీస్తాము? నా ఐడియల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది. మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసినాను. ఇటువరకు ప్యాట్నీ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఇక్కడ నుంచి ఏమైనా వస్తే ఇక చూద్దాం. ఇక మళ్ళా అక్కడ నుంచి అయితే ఎంటీ రావాల్సి వచ్చేది. 3:20 అవుతున్నది. మొత్తం దినం అల్లరికే అయిపోయింది. 400-500 బుకింగ్కి. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇది నెక్స్ట్ డే వీడియో మీరు చూస్తున్నది. ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది, 11-12 అవుతుంది. వంటి మామిడి అంట, వంటి మామిడి అవుట్ స్టేషన్ బుకింగ్. 1180 రూపాయలు ఏమో ఉన్నది. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. లెఫ్ట్ అంటది. లెఫ్ట్ అని తెలిసి అక్కడ నుంచి వస్తుంది. చలో వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. సరే, ఇది మన లోడ్. ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది. 37 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. 37. ఇది మన తుర్కపల్లి దాటినాక, షామీర్పేట తర్వాత తుర్కపల్లి అది దాటినాక ఉన్నది వంటి మామిడి అంట. మొత్తం లైట్ వెయిటే ఉన్నాయి, 100 కిలోలు కూడా ఉంటాయి మెట్రల్. టివోలి ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ కాడ నుంచి 17 కిలోమీటర్స్ ఉంది. షామీర్పేట్ లేక్.
ముందట చెరుకు రసం ఉన్నది, అన్నం తింటారు అనుకుంటా వాళ్ళు. చెరుకు రసం కష్టపడుతున్నారు అమ్మలు. ఒంటి మామిళ్ళకైతే వచ్చేసినాము. ఇంకో 1 minute చూపెడుతుంది, 1 kilometer. మెయిన్ రోడ్ మీద ఉన్నట్టు ఉన్నది వీళ్ళది లొకేషన్. ఇదే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉందంట లొకేషన్. ఈడ ఆపి కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇంకా రైట్ సైడ్ షాప్ అంట, ముందడ పోయి యూటర్న్ చేసుకొని రమ్మంటున్నాడు. ఈడ ఉంది యూటర్న్. ఇది షాప్, పొలాల పనిచేసే మిషన్లు. ఏమన్నా ఇది మన వెహికల్ అన్లోడ్ అయింది. ఇది అమౌంట్ కలెక్ట్ చేసుకున్న 1200 ఇచ్చిండు. ఇక పోటర్ రేట్ మాత్రం ఇది 1180 రూపాయలు. హౌస్ స్టేషన్కి 200 కట్ చేసుకుంటాడు అన్నట్టు, 200 కట్ చేసుకుంటాడు హౌస్ స్టేషన్కి. ఎంత వచ్చినా సరే 200 తీసుకుంటాడు. ఇప్పుడు కొంచెం సిటీకి లోపల దిక్కు వస్తాను, అటు లోపల దిక్కు పోయి అక్కడ కొంచెం వెయిట్ చేస్తా బుకింగ్ కోసం. ఇక్కడ ఓపెన్ చేసి చూసినాను, సర్వీస్ లేదని చూపిస్తున్నది. కొంచెం అటు పోయి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ లోపలికి పోయి మళ్ళీ చెక్ చేస్తాను. ఇక్కడ అందరు సైడ్లో మంచిగా ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. ముంజలు తీసుకునేది ఉన్నది, చూస్తే ఎక్కడ లేవు ముంజలు. అక్కడ స్టార్టింగ్లో చామర్పేట క్రాస్ కాకముందుకు ఒక దగ్గర అమ్ముతున్నారు. ఇక్కడ ఉంటారు కదా జనరల్లీ, రిటర్న్లో తీసుకుందాంలే అనుకున్నా. పొప్పాయి జామకాయ 2, పొప్పాయి జామకాయ మక్కబుట్ట 3 అమ్ముతున్నారు.